హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు మా పూజనైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు పూజలో చిన్న స్పెషల్ ఉందండి. అదేనండి, గంధమావాస్య అయిన మొదటి శనివారం మేము మా ఇంటి దేవుడైన నరసింహస్వామికి అమర్తకుండను అమరుస్తామండి. అదేనండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఆ కొత్త కుండను కొని దానికి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అలానే పూలదండతో అలంకరించి ఇప్పుడు నేను ఏదైతే తయారు చేస్తున్నానో ఆ పానకాన్ని ఆ అమర్త కుండలో పోసి చక్కగా దేవుడికి అనేది మేము నైవేద్యంగా పెడతామండి. అలానే ఇంట్లో ఉన్న అమ్మవార్లకి పెద్దలు పేరెంటాళ్ళు అలానే ఇంటి దేవుడికి అందరికీ కూడా మామిడి పళ్ళని ప్రత్యేకంగా పెడతామండి. పెట్టి ఈరోజు పూజ చేసుకుంటాము. ఈ పూజలోని నేను ఆ అమర్త కుండలో అమర్చే పానకాన్ని ఏదైతే ఉందో అది ఎలా తయారు చేసుకుంటానో వీడియోలో చూపిస్తాను. పెరుగు, పాలు, అలానే బెల్లం. ఇప్పుడు చూసారు కదా, మ్యాంగో రసాన్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఆ మ్యాంగో రసంతో పాటు కోకోనట్ వాటర్ని డస్ట్ పడకుండా అయితే నేను తీసుకుంటున్నానండి. అలానే అరటిపండు అయితే ఉంది కదండి, అది చక్కగా ఇప్పుడు కోకోనట్ వాటర్ వేసి ఒకసారి నేను మిక్స్ చేసుకున్నాను. అలాగే అరటిపండు ఏదైతే ఉందో దాన్ని పీసెస్గా తీసుకోవచ్చు, లేదంటే ఇలాగా చిదిపేసి చక్కగా పానకంలో కలిపేయచ్చు. నేనైతే ఇలానే తీసుకున్నానండి. అలానే దాంతోపాటు కొద్దిగా నేను కొబ్బరి తురుమును కూడా దాంట్లో యాడ్ చేశాను. అలానే కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలక పౌడర్ కూడా నేను అందులోని యాలకుల గుండ కూడా వేశాను. అలానే హనీని కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ వేయటం వల్ల చాలా మంచిగా అయితే ఆ పానకం అనేది రెడీ అవుతుంది. ఈ చక్కగా మిక్స్ చేసిన ఈ పానకాన్ని అయితే ఆ కుండలో అమర్చేసి చక్కగా దేవుడి దగ్గర అయితే పెడతామన్నమాట. పెట్టిన తర్వాత మనం మామిడి పళ్ళు అయితే ఏవైతే కొన్నామో ఆ మామిడి పళ్ళను కూడా చక్కగా ఎవరికి వారిగా పెట్టి చక్కగా పూజ చేసుకుంటాము. ఆ మామిడి పళ్ళతో పాటు నేను వడపప్పు చలిమిడి పెట్టేసి చక్కగా దేవుడికి పరమాన్నం కూడా వండానండి. మొత్తం అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి చక్కగా అంటే చక్కగా ప్రశాంతంగా మనసుకి ఎంతో ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఉంటుంది చూడండి. ఈరోజు ఆ ఫీల్ అనేది మళ్ళీ చాలా బాగా కలిగిందనమాట. చెప్పాను కదండి, మా ఇంట్లోని పెద్దలకి కూడా ప్రత్యేకంగా పెడతామని చెప్పేసి అది వేరేగా పెట్టాం కిందన. అలానే ఇక్కడ చూసారా అమృతగుండ ఎంత నీట్గా కనిపిస్తుందో. నా పూజనైతే ఈరోజు ఈ విధంగా చేసుకున్నానండి. చాలా అంటే చాలా. కాకపోతే మేము ఈ పూజలోని ఎప్పుడులాగా అంటే ఒక్క మామిడి పళ్ళే కాకుండా పనస తొనలు, అలానే ఈత పళ్ళు, తాటి ముంజలు, అంటే వేసవిలో దొరికే మొదటి ఏవైతే పళ్ళు ఉంటాయో అవన్నీ కూడా మేము దేవుడి దగ్గర పెడతామండి. యాక్చువల్లీ నేను మార్కెట్లో చాలా అంటే చాలా చూసాం, మాకు కనిపించలేదు. మేము మా అత్తయ్య గారిని అడిగితే పోనీలే అమ్మ, దొరికిన దాంతో మనం ముందు పూజ చేసేద్దాం, తరువాత అవి ఎప్పుడైనా మనం తినాలి అనుకుంటే ముందుగా తెచ్చి దేవుడి దగ్గర పెట్టేసి ఆ తరువాత తిందామని చెప్పారు. ఇంకా సరే అనేసాం. ఇప్పుడైతే నేను చక్కగా పూజనైతే చక్కగా అష్టోత్తరాలు, లలితా సహస్రనామాలు, అలానే లలితా చాలీస తల్లికి సంబంధించినవన్నీ కొద్దిసేపు చదువుకున్నానండి. ఎందుకంటే మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏం పెట్టాం, ఎలా పూజ చేస్తాం అనేది కాదండి, ఎంతసేపు ఆ దేవుడి నామాన్ని మనం స్మరించుకోగలిగాము, అలా ఎంతసేపు తలుచుకోగలిగాము అన్నదే ఇంపార్టెంట్ అండి. నేను పేరున చక్కగా హారతి అనేది అమ్మవార్లకి అలానే మా ఇంటి దేవుడికి అందరికీ కూడా పేరున చక్కగా హారతి ఇచ్చాను. మీరు వీడియోలో చూడొచ్చు. ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో మనశ్శాంతిగా అయితే ఈరోజు పూజను నేను గడిపానండి. అలానే లాస్ట్లోని మా ఇంటి దేవుడు మా ఇంటి తులసమ్మకి అయితే మేము హారతి ఇచ్చేసామన్నమాట. ఇలా అయితే పూజ అయిపోయింది. ఇంతవరకు మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.